ఎస్కోట. ఎస్కోటనే శృంగవరపు కోట అంటారు. ఎస్కోట అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన ఎందుకు చెప్తున్నానంటే, అరకు, ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకు వెళ్ళాలంటే ఎస్కోటను దాటే వెళ్ళాలి. అందుకు ఎస్కోట అందరికీ సుపరిచితమే. ఎస్టీ రిజర్వ్ నియోజకవర్గం ఇది. ఎస్కోట నుంచి ప్రస్తుతం కడబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కడబండి శ్రీనివాసరావుకు టికెట్ దక్కదు అన్న ఒక చర్చ కొద్ది రోజులు సాగింది. ఎందుకంటే ఎమ్మెల్సీగా ఉన్న రఘురాజు మళ్ళీ ఇక్కడ టికెట్ ఆశిస్తున్నారు. రఘురాజు వర్సెస్ కడబండి శ్రీనివాసరావు మధ్య కొంత వర్గపోరు ఉన్న నేపథ్యంలో ఏమైనా జరుగుతుందన్న చర్చ జరిగింది. అయితే కొద్ది రోజుల కిందట పార్టీ హైకమాండ్ తాడేపల్లి పిలిచి ముఖ్యమంత్రి అలాగే 3 జిల్లాలకు సమన్వయకర్తగా ఉన్న వైవి సుబ్బారెడ్డి స్పష్టమైన హామీ ఇచ్చారు. నువ్వు జాగ్రత్తగా చేసుకో, కొన్ని మైనస్లు ఉన్నాయి, ప్లస్ చేసుకో, నువ్వే అభ్యర్థివి, కష్టపడి పనిచేయు, విస్తృతంగా నియోజకవర్గంలో తిరుగంటూ దిశానిర్దేశం చేశారన్నది సమాచారం. ఈ నేపథ్యంలో కడబండి శ్రీనివాసరావు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎస్కోట నుంచి తిరిగి రంగంలో ఉండబోతున్నారు. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి మనం చూస్తే ఇక్కడ ఒక 2 పేర్లు కనిపిస్తున్నాయి. తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోళ్ళ లలిత కుమారి మాజీ ఎమ్మెల్యే, కోళ్ళ అప్పలనాయుడు గతంలో ప్రోటెం స్పీకర్గా పనిచేశారు, చాలా సీనియర్ పొలిటీషియన్. కోళ్ళ లలిత కుమారి కోళ్ళ అప్పలనాయుడుకు స్వయాన కోడలవుతారు. ఆ నేపథ్యంలోనే ఆమె టికెట్ దక్కించుకున్న పరిస్థితి. దాదాపు ఆమె టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి ఆమెకి టికెట్ కన్ఫర్మ్ అన్న చర్చ జరుగుతోంది. అయినప్పటికీ కూడా సడన్గా ఎన్ఆర్ఐ గొంప కృష్ణ రంగంలో దిగిన వాతావరణం కనిపిస్తోంది. ఆయన కూడా తన ప్రయత్నాలు చేస్తున్నారు. గొంప కృష్ణ తన ఆదేశాలు పట్టించుకోకుండా ఇన్ఛార్జిగా తనకు గౌరవం ఇవ్వకుండానే పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నియోజకవర్గంలో అంటూ ఈ మధ్యనే కోళ్ళ లలిత కుమారి మాజీ ఎమ్మెల్యే పార్టీ హైకమాండ్కు ఫిర్యాదు చేసిన నేపథ్యం కూడా ఉంది. చూద్దాం, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి కోళ్ళ లలిత కుమారే అభ్యర్థి అని చెప్పలేని పరిస్థితి ఉంది. పార్టీ వర్గాలు కూడా వీళ్ళిద్దరూ రేసులో ఉన్నారంటున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు ఆశీస్సులు ఎవరికి దక్కుతాయో వేచి చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తోంది.